మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఇంట్లో గోడల పైన కొందరు ఇళ్లలో గుర్రాల బొమ్మలు ఉంటాయి. అందులో పరిగెట్టే గుర్రాలు ఉంటాయి. కొన్ని మనం అశ్వమేధాలు అని కూడా అనుకుంటూ ఉంటాం. ఇవి ఇంట్లో ఉండడం మంచిదా? ఒకవేళ ఉండాలి అంటే ఎలాంటి గుర్రాల ఫోటో పెట్టుకోవాలి? ఏ స్థలంలో పెట్టుకోవాలి? ఇది పరిగెత్తే గుర్రాలు అని అంటే వాస్తవంగా పరిగెత్తే గుర్రాల యొక్క ఫోటోలు పెట్టుకోకూడదు. స్థిరంగా ఒక చోట నిలబడి ఉన్నటువంటి గుర్రం విగ్రహం గాని లేదా ఫోటో మాత్రం గాని పెట్టుకోవాలి. ఎందుకయ్యా అంటే పరిగెత్తేటటువంటి గుర్రానికి కళ్యం ఉండదు, దానికి అడ్డు అదుపు ఉండదు. తద్వారా ఆ పరిగెత్తే గుర్రాల యొక్క ఉన్నటువంటి యొక్క ఇల్లు కూడా ఒక స్టెబిలిటీ లేకుండా, ఆ ఇంట్లో పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఒక కంట్రోల్ అనేది లేకుండా విచ్చలవిడితనం పెరిగిపోతుంది అనేటటువంటిది ఒక శాస్త్రం. అందువల్ల పరిగెత్తే గుర్రాలు లాంటివి పెట్టుకోకూడదు. చాలా మంది ఆర్ట్లు పెట్టుకుంటారు, పరిగెత్తే గుర్రాలు, తర్వాత గుర్రాన్ని అదిలించేటటువంటి యోధుడు ఉన్నటువంటివి, అవి వాస్తవంగా పెట్టుకోకూడదు. అశ్వమేధాలు అని అంటారు. అశ్వమేధం అంటే అది ఒక యాగం, ఆ యాగానికి సంబంధించింది. అందుకే నేను చెప్పే స్థిరంగా నిలబడి ఉన్న గుర్రం పెట్టుకోవచ్చు. వాస్తవంగా నిలబడి ఉన్న గుర్రం అది గుర్రమే, ఇది గుర్రమే. కానీ ఇది ఎందుకు పెట్టుకోవచ్చు, అది ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే అమ్మా, గుర్రం అనేటటువంటిది ఒక మనస్సుకు సూచన. కోతి గాని గుర్రం గాని వీటిని మనస్సుకి సూచిస్తారు. ఈ నిలబడి ఉన్నటువంటి గుర్రం అశ్వనీ దేవతలకి సూచన అన్నమాట. అశ్వనీ దేవతల యొక్క స్వరూపం. ఈ అశ్వనీ దేవతలు అంటే ఎవరు? దేవతల్లో డాక్టర్లు. దేవతలకి ఎవరికై దేవతలు, యక్షులు, గంధర్వులు, వాళ్ళకి ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోకపోతే వారికి మందులు ఇచ్చి వాళ్ళకి నయం చేసేటటువంటి దేవతలకి, వాళ్ళందరికీ కూడా డాక్టర్లు అనమాట వాళ్ళు. కాబట్టి అంటే ధన్వంతరి స్వరూపులు వాళ్ళు. కాబట్టి ఇవి అశ్వనీ దేవతల రూపంలో స్థిరంగా ఉన్న గుర్రం. అది కూడా ఒక గుర్రం పెట్టుకోకూడదు, 2 గుర్రాలు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది అశ్వనీ దేవతల యొక్క స్వరూపం అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గుర్రం, ఏవైతే 2 గుర్రాలు స్థిరంగా ఉన్న గుర్రాలు ఉన్నాయో వాటిని పిల్లలో పెద్దలో వాటిని తదేకంగా చూడడం వల్ల, ఎప్పుడైనా సరే చూడడం వల్ల ఏమవుతుందయ్యా అంటే వాడి యొక్క మనస్సు నిలకడగా ఉంటుంది తప్ప, ఈ పరిగెత్తే గుర్రాలు ఉన్నట్టు పెడితే ఎప్పుడైనా సరే మన యొక్క మనస్సు సైంటిఫిక్ గా కూడా మనం ఏ చిత్రాన్ని అయితే చూస్తూ ఉంటామో, ఏ పాటనైతే వింటూ ఉంటామో, ఏ దృశ్యాన్ని అయితే చూస్తూ ఉంటామో, మన మనస్సు కూడా దానికి అనుగుణంగా చెలిస్తూ ఉంటుంది. కాబట్టి స్థిరంగా ఉన్నటువంటి గుర్రాన్ని చూసినందువల్ల మన మనస్సు స్థిరమవుతుంది. అంటే మన మనస్సు, మన శరీరము మన కంట్రోల్లో ఉంటాయి. పరిగెత్తే గుర్రాన్ని చూసామనుకోండి, చేసేద్దాం, చెందేద్దాం, అది అన్ని వేళలా మంచిది కాదు. దానివల్ల నష్టాలు వస్తాయి, అనర్థాలకి దారితీస్తుంది. ప్రతి పని కూడా ముందుకెళ్ళిపోయి దూకి చేయకూడదు. ఏ పని చెయ్యాలో ఆ పనే చెయ్యాలి తప్ప అన్ని పనులు చేయకూడదు. ఆ కారణంగా పరిగెత్తే గుర్రాలు ఉన్నటువంటి ఫోటోలు కానివ్వండి, పరిగెత్తే గుర్రాలు ఉన్నటువంటి చిత్రాలు, విగ్రహాలు కానివ్వండి ఇంట్లో పెట్టుకోకూడదు. స్థిరమైనటువంటి గుర్రం కానీ, స్థిరమైనటువంటి గుర్రాలు ఉన్నటువంటి యొక్క ప్రతిమలు కానీ లేదా ఫోటోలు గానీ మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు 2 గుర్రాలు మాత్రమే అనేసి. అవునమ్మా. అప్పుడు గుర్రాల సంఖ్య ఎక్కువైనా కూడా అలాంటి ఫోటోస్ పెట్టుకోకూడదు. అంటే గుర్రాల సంఖ్య ఎక్కువగా ఉండి స్థిరంగా ఉన్న గుర్రం పెట్టుకోవచ్చు. మీరు 10 గుర్రాలు ఉన్న ఫోటో పెట్టుకున్నా పరిగెత్తే గుర్రం ఫోటో పెట్టుకోవచ్చు. అంటే దూకుడు ఎక్కువ ఉంటది ఇంట్లో. అంటే కంట్రోల్నెస్ అనేది ఉండదు. ఆ కంట్రోల్ అనేది ఉండదు. ఆ కంట్రోల్ అనేది లేకపోతే అది ఆర్థికంగా కంట్రోల్ అవ్వచ్చు, ఆరోగ్యపరంగా కంట్రోల్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన పరంగా కంట్రోల్ అవ్వచ్చు. ఆ కంట్రోల్ అనేది ఇది శాస్త్ర సంబంధమైన విషయం కాదు. మరి ఏ స్థానంలో పెట్టుకుంటే మంచిదంటే? ఏ స్థానంలో అశ్వనీ దేవతలు అనేటటువంటి వాళ్ళు తూర్పు ముఖంగా గాని లేదా దక్షిణ ముఖంగా గాని పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా గాని దక్షిణ ముఖంగా గాని పెట్టుకోవడం వల్ల తూర్పు అభివృద్ధికి సూచన. కాబట్టి ఆ స్థిరమైనటువంటి మనస్సు వల్ల వాళ్ళ ఆలోచన శక్తి పెరిగి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచన వల్ల అభివృద్ధి అనేది కలుగుతుంది. దక్షిణం అనేటటువంటిది యమస్థానం అవడం వల్ల దక్షిణంలో ఈ స్థిరమైనటువంటి గుర్రాన్ని కానీ వీటిని పెట్టుకోవడం వల్ల ఏమవుతున్నాయా అంటే, యమస్థానం అంటే అనారోగ్యాలు. అందుకే మనం దక్షిణం వైపు కూర్చుని పూజ చేయడం కానీ, దక్షిణం వైపు తిరిగి మనం మాట్లాడటం కానీ, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే ఏమవుతుందయ్యా అంటే యముడి యొక్క అంటే యమస్థానం యొక్క దక్షిణం వైపు యొక్క దృష్టి మన మీద పడి ఏమవుతుంది, అనారోగ్యాలు కలుగుతుంది. కాబట్టి ఇది ఉండడం వల్ల ఆ యమస్థానాన్ని వీళ్ళు ఇందాక మీకు చెప్పాను, వీరెవరు? దేవతలకి వైద్యులు. కాబట్టి మనకి వచ్చేటటువంటి ఆ యొక్క అనారోగ్య కారణాలని దక్షిణం వైపు నుంచి వచ్చేటువంటి ప్రభావాన్ని వాళ్ళు ఆపుతారు. కాబట్టి దక్షిణం వైపు ఆ యొక్క పటం ఉండొచ్చు. అంటే మనం ఒక ఇంట్లో పెట్టుకునే పటాలకే ఇంతగా మనం చర్చించాల్సి వస్తుంది. అదే ఏకంగా గుర్రాన్ని ఇంట్లో పెంచుకోవచ్చా? ఎలాంటి వాళ్ళు పెంచుకోవాలి? గుర్రాన్ని పెంచుకోవచ్చా అంటే అమ్మా,
అందరూ పెంచుకోవచ్చు. వాస్తవంగా దేవతా సంబంధమైనటువంటివి జంతువులు కొన్ని ఉంటాయి. అవి దైవాంశ జంతువులు అన్నమాట. ఏనుగు కానివ్వండి, గుర్రం కానివ్వండి, గోవు, కామధేనువు, ఈ మూడు కూడా ఎవరైనా పెంచుకోవచ్చు. వాళ్లే పెంచుకోవాలి, వీళ్లే పెంచుకోవాలి అనేటువంటి నియమం లేదు. కానీ దాన్ని దైవాంశగా భావించి దానికి చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి, పీఠాలు, ఆశ్రమాలు ఉంటాయి. ప్రతి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. ఎందుకుంటాయి? అది దైవశక్తి కలిగినటువంటివి. వాటిని మనం ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆ దైవశక్తి కూడా మన ఇంట్లో ఉంటుంది పెంచుకోవటం వల్ల. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటే ఏమి ఉండదు. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకోవటం వల్ల దైవశక్తి అనేది ఉండదు. ఇప్పుడు కుక్కల్ని ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఆ కుక్కల్ని ఇంట్లో పెంచుకునేటటువంటి వాళ్ళు ఇంట్లో ఆబ్దీకం పెడితే, తద్దినం పెడితే వాళ్ళ తండ్రి గారికి పితృదేవతలు రారు. అయితే ఇది ఖచ్చితంగా కుక్కల గురించి మనం నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాము. అయితే మీరు ఇందాక అన్నారు గుర్రం కానీ, కామధేను అంటే ఆవు కానివ్వండి, తర్వాత ఏనుగు. ఈ మూడు మాత్రం దైవానికి దైవశక్తి కలిగినటువంటి ఇవి అన్నమాట. ఎందుకంటే గుర్రం నేను చెప్పాను అశ్వనీ దేవతా స్వరూపం. గుర్రం ఉన్నటువంటి ఇంట్లో అనారోగ్యాలు ఉండవు. అలాగే ఏనుగు లక్ష్మీ స్వరూపం. ఆ ఏనుగుని ఎవరైతే పెంచుతూ ఉంటారో, ఏనుగుని ఎవరైతే సంరక్షిస్తూ ఉంటారో వారికి ఆ జన్మ పర్యంతం, వాడు ఇంకొక 10 జన్మలు ఎత్తినా సరే వాడికి ధనానికి లోటు ఉండదు. 10 జన్మలు ఎత్తినా సరే ఒక ఏనుగుని సంరక్షించడం వల్ల. ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాలకు వెళతాం, ఏనుగులు ఉంటాయి, ఒక అరటిపండు పెడతాం. ఆ పండు పెట్టిన తర్వాత మీకు సంవత్సరం పాటు ఆ పండు పెట్టినటువంటి ఫలితం వల్ల ఏనుగుకి మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అంటే ఈ మధ్య కాస్త వాటికి డబ్బులు అలవాటు చేసి పళ్ళు తీసుకోవడం, అంటే వాళ్ళు అట్లా కమర్షియల్గా చేస్తున్నారు. కానీ ఒక ఏనుగుకైనా సరే, అంటే మామూలుగా ఏ జంతువుకైనా సరే మీరు ఒక పండో, ఫలమో లేదా పంచదార ఏదైనా తినే పదార్థం పెడితే, అంటే ఏ జంతువైనా సరే పెడితే మంచి ఫలితం కలుగుతుంది. మనం తెలుసో తెలియకో చేసిన పాపం నివృత్తి అయ్యి మనకి ఆ శుభం కలుగుతుంది, ఫలితాన్ని ఇస్తుంది. ఏనుగు, ఆవు, గుర్రం ఇవన్నీ కూడా దేవాంశతో కూడినటువంటి జంతువులు కాబట్టి వాటికి పెట్టడం వల్ల దైవశక్తి మనకి తోడుగా ఉంటుంది. అలాగే ఆవు, కామధేనువు, ఇంట్లో గోవును పెంచుకున్నవాడు సాక్షాత్తు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అవుతాడు. ఎందుకంటే కామధేనువు వాటి ఇంట్లో అన్నమాట. ఆ కారణంగా ఈ 3 జంతువుల్ని కూడా పెంచుకోవచ్చు. ఇతర జంతువుల్ని మాత్రం పెంచుకోకూడదు. దైవశక్తి ఎక్కువ ఉంటుంది, దేవుడి అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.